తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కొంతమూరులో భార్యను హత్య చేసిన ఘటనలో భర్త మాణిక్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ అనుమానం పెనుభూతంలా మారి ఎవరూ లేని సమయంలో నాపరాయితో కొట్టి చంపారని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినట్లు తెలిపారు. ఈ కేసును రాజనగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నేరం జరిగిన 48 గంటల్లోనే కేసును ఛేదించినట్లు తెలిపారు. నేరస్తుని పట్టుకున్న రాజనగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ఐ కేవి నాగార్జున, పి నారాయణమ్మ సిబ్బందిని అభినందించారు. పారిపోవడం జరిగింది. వెంటనే ఇంట్లో ఉన్న పిల్లలు చుట్టుపక్కల వాళ్ళ అమ్మగారు అనేటువంటి నల్లమాటి లక్ష్మికి సమాచారం అందించడం, వాళ్ళు ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే చనిపోవడం జరిగింది మిత్రురాలు. ఈ నేపథ్యంలో కేసుని ఛాలెంజింగ్ గా తీసుకొని మన రాజానగరం సిఐ గారు, ఎస్ఐ నాగార్జున, వాళ్ళ సిబ్బంది కూడా దర్యాప్తుని వేగవంతం చేయడం జరిగింది. ఈ క్రమంలో ముద్దాయి అయినటువంటి అంటే ఫిర్యాదుదారు అల్లుడు అనేటువంటి మాణిక్యంని నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొంతమూరు బ్రిడ్జి వద్ద అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని ఈ రోజు రిమాండ్కి పంపించడం చేస్తున్నాం అన్నమాట. వేగంగా చేశారు మన టీము. వాళ్ళందరినీ కూడా దీంట్లో అభినందించడం జరుగుతుంది.